జై శ్రీకృష్ణ. ఇతి బాధలతో సంసార సాగరం మీదలేక జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఓ ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించాలని వేడుకున్నాడు. గురువు అతడి బాధలు విని మరో శిష్యుడితో ఓ చెంబుతో నీళ్లు తెప్పించాడు. కొత్తగా వచ్చిన వ్యక్తితో ఆ చెంబులో మరికొన్ని నీళ్లు పోయమన్నాడు. చెంబు నిండా నీళ్లున్నాయి, ఇంకా పోస్తే ఒలికిపోతాయి అన్నాడు కొత్త వ్యక్తి. వెంటనే గురువు, నీ మనసు ఇప్పటికే రకరకాల బాధలతో, భావాలతో, నమ్మకాలతో నిండిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. ముందు దాన్ని ఖాళీ చేసుకొనిరా అని చెప్పాడు. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువును, సమఉజ్జి అయిన కర్ణునుడే, దయాది అయిన దుర్యోధనుని, అశ్వత్థామను, బంధుగణాన్ని చూశాడు. వెనక్కి తిరిగి తన పరివారాన్ని చూస్తే పెద్దవాడవుతున్న ధర్మజుడు, తనకంటే భుజబలం ఎక్కువ బుద్ధిబలం తక్కువ కలిగిన భీముడు, చిన్నవాళ్ళైన నకుల సహదేవులు కనిపించారు. కాబట్టి యుద్ధంలో గెలుపు ఓటములు తన భుజస్కంధాలపైనే ఆధారపడి ఉన్నాయని గ్రహించాడు. ఒకవేళ ఓడిపోతే ఎదురయ్యే పరిణామాల్ని తలుచుకునేసరికి మనోవ్యాకులత ఆవహించింది. అర్జునుడి వద్ద పశుపాది అస్త్రాలు మెండుగా ఉన్న ఆత్మవిశ్వాసం నిండుకుంది. అర్జునుడిలో అడుగంటిన ఆత్మవిశ్వాసాన్ని, మనోశక్తిని సమేతం చేయడానికి శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో అనేక మార్గాలను బోధించాడు. అవి కేవలం అర్జునుడికి మాత్రమే కాకుండా సృష్టి ఉన్నంత వరకు సమస్త మానవాళికి ఉపయోగపడే ఆణిముత్యాలు. అర్జునుడి మనోక్షేత్రములు మలిచిన అనుమానపు కలుపు మొక్కల్ని శ్రీకృష్ణుడు ఏరిపారేశాడు. అర్జునుడి మనసును సేద్యానికి అనువైన సుక్షేత్రంలా మార్చాడు. అందులో కర్మయోగం అనే విత్తనాలను వెదజల్లాడు. ఇప్పుడున్న సమాజంలో, మన ఆధునిక సమాజంలో ధనిక పేద భేదాలు లేకుండా ప్రతి మనిషి ఏదో ఒక మనోవ్యాఖ్యలతో బాధపడుతున్నాడు. కారణం సంతృప్తి, సమతుల్యత లోపించడమే. కోరికలు ఉండాలి, కానీ ఎంతవరకు? మనసులో ఉద్భవించే దుర్గుణాలను తిరస్కరించాలనే బుద్ధి కుశలత ఉండడం ఎంత అవసరం. ఇవాళ మరొకరు చెబితే వినే స్థితి అంటూ మనిషిలోనూ ఇటు సమాజంలోనూ లోపించింది. అంతరంగంలో ఉద్భవించే ఆలోచనల అంతఃకరణమే మనసు. అలాంటి మనసును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునే వాళ్ళలో సదా ఆలోచనలు కలుగుతాయి. అవి ఎప్పటికప్పుడు సత్కార్యాచరణకు ప్రేరణిస్తాయి. కృష్ణుడు ఎప్పుడు నిన్ను విడవకుండా తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా, ఆ రహస్యం ఏమిటో చెప్పని ఒకసారి వేణువును చూసి రుక్మిణీదేవి అడిగిందంట. అప్పుడు ఆ వేణువు, నాలో శూన్యం తప్ప మరేమీ లేదు, ఏమీ లేకపోవడమే నన్ను ఆయనతో ఉండేలా చేసింది అంది. ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసు నుంచి పూర్తిగా తొలగించి మనసును ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వత్తర్యామికి సమతా స్థితిలో ఉండగలుగుతారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పినట్టుగానే శ్రీకృష్ణ భగవానుడు మన మనుషులందరికీ మన మనసు శూన్య స్థితిలో, అంటే ఆధ్యాత్మిక వైపు మన మనసు ఎప్పుడైతే నిశ్చలమైన స్థితిలో, మన అంతరంగంలో ఎప్పుడైతే స్థానం సంపాదించుకుంటామో అప్పుడు మనం అన్ని విజయాలను సాధించగలుగుతాము. ఆ శూన్యశక్తిని, ఆ అంతఃకరణ శక్తిని పొందాలంటే ఖచ్చితంగా మనపై మనకు నమ్మకము, మనల్ని ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఆ బాలకృష్ణుని మీరు కనుక మనసులో ఉంచుకొని ధ్యానించినట్లయితే ఖచ్చితంగా మీ మనసు అనేది ప్రశాంతతతోటి, అదేవిధంగా మీరు కోరుకున్నవన్నీ సాధించడానికి సహాయపడుతుంది. మరి మన మానవ జన్మ ఉన్న వరకు ఎప్పుడైనా సరే మనము మన సనాతన ధర్మంలో ఎంతో మహిమాన్వితమైన మన ఆ భగవంతుణ్ణి స్మరించుకుందాం. ఇంతవరకు కేటాయించి మీ విలువైన సమయాన్ని చూసినందుకు ఆ బాలకృష్ణుని ఆశీస్సులు మీపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. అదేవిధంగా మీరు మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలుంటే ఖచ్చితంగా మన బాలకృష్ణుని యొక్క లీలలు నేర్పించండి. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని మనమందరము కాపాడుకుందాం.